సెక్రటరియేట్ తాకట్టు నిజమేనన్నమాట కొడాలి నాని మాటల్లో. ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ను తాకట్టు పెట్టేశారని మీడియా బయట పెడితే ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏపీ ప్రభుత్వం. ఆదివారం రోజంతా మీడియా ముందుకు ఎవరూ రాలేదు. కానీ సాయంత్రానికి ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లో మిస్లీడింగ్ అంటూ ఖండన ఇచ్చారు. ఇందులో అసలు సెక్రటరియేట్ను తాకట్టు పెట్టలేదని చెప్పుకొచ్చారు. ఐసిఐసిఐ లేదా హెచ్డిఎఫ్సి దగ్గర లోన్లు తీసుకోలేదన్నారు. ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిజంగా అది తప్పుడు వార్త అయితే సెక్రటరియేట్ను తాకట్టు పెట్టి ఉండకపోతే ప్రభుత్వ రియాక్షన్ అలా ఉండేది కాదని ఎవరికైనా తెలుసు. అందుకే ఆ ఫ్యాక్ట్ చెక్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఉదయమే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చేశారు. ఆయన ఎదురు దాడికి దిగారు. తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే తాకట్టు పెట్టాల్సిందే. పెడతాం, అందరికీ ఉందిగా ఆ హక్కు. మేం పెట్టకపోతే రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి తాకట్టు పెడతారు అన్నట్టుగా మాట్లాడారు. అయితే 2 రోజుల నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అలాంటి పని చేయలేదని చాలామంది వాదిస్తూ వస్తున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలే అంటున్నారు. కాదు అది నిజమని రాజకీయ విశ్లేషకులు సైతం. కేవలం సెక్రటరియేటే కాదు, అనేక దేవాలయాలకు సంబంధించిన భూముల్ని, అనేక కాలేజీలకు, యూనివర్సిటీలకు సంబంధించిన భూముల్ని అమ్మడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్న విషయాన్ని స్పష్టం చేశారు.